ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంతకుముందు లోకటి వీడియోలో కర్మ సిద్ధాంతం గురించి, కర్మలు ఎన్ని రకాలు, అవి ఏమిటనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కర్మల నుంచి, కర్మ ఫలాల నుంచి విడిపడి ఎలా మోక్షం పొందాలనే విషయాన్ని ఆలోచిద్దాం. నిజంగా మానవ జీవిత లక్ష్యం, పరమార్థం ఏమిటంటే మోక్షం పొందడమే. మరి ఆ మోక్షము అంటే ఏమిటి? పుట్టుక లేకపోవడమే మోక్షం. మానవుడు ఎందుకు పుడుతున్నాడు అనే ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమిటో తెలుసా? ఇక పుట్టకుండా ఉండటానికే, అంటే చావు పుట్టుకలు లేకుండా మోక్షం పొందేందుకే. కాబట్టి ప్రతి మానవుడు తెలుసుకోవలసినది ఏమిటంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. జన్మ ఎందుకు వస్తుంది అంటే ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి ఒక దేహాన్ని తీసుకుని జీవుడు ఈ లోకాల్లోకి వస్తాడు. ప్రారబ్ధ కర్మ ఫలాలు లేకుండా పోతే జన్మ ఉండదు. ప్రారబ్ధ కర్మలు లేకుండా పోవాలి అంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. మరి సంచితం అనేటటువంటిది ఎట్లా పోతుంది అంటే మనము అనేక జన్మలలో అప్పుడప్పుడు ఆగామి కర్మలలో మనం చేసిన వాటిలో ఫలితాన్ని అనుభవించగా మిగిలినవన్నీ మూట కట్టబడి సంచిత కర్మలుగా మనతో పాటు వస్తున్నాయి. ఇవి లేకుండా పోవాలి అంటే అసలు ఆగామి కర్మ లేకుండా పోవాలి. ఆయా జన్మల్లో కర్మలు చేయకుండా ఉంటే బాగుండేదే, కానీ ఇప్పుడు అనుకుంటే ఏమి లాభం? ఆగామి కర్మలు లేకుండా పోతే సంచిత కర్మలు వచ్చేవి కాదు కదా. సంచిత కర్మలు లేకుండా పోతే ప్రారబ్ధ కర్మలు వచ్చేవి కావు. ప్రారబ్ధ కర్మలు లేకపోతే జన్మ వచ్చేది కాదు. అప్పుడు ఇక అంతా ఆనందమే, శాశ్వతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం. ఆగామి కర్మలు చేయకుండా ఉంటే ప్రారబ్ధం లేదు. అలా ఏ కర్మ చేయకుండా ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే మనం ఈ సమాజంలో తల్లి, తండ్రి, భార్యాబిడ్డలు, బంధువులు, స్నేహితుల మధ్య ఉంటూ ఏ కర్మ చేయకుండా ఎలా ఉండగలము? మనము పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, అన్నం తిన్నా, మాట్లాడినా అన్నీ కర్మలే. అసలు ఏ కర్మ చేయకుండా ఉండలేము. మరి ఆగామి కర్మలు ఎలా చేయాలి అంటే పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు, పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు. అంటే పాపకర్మలు చేస్తే దుర్భరమైన జీవితం, అన్ని కష్టాలు, బాధలు. అదే పుణ్యకర్మలు చేస్తే అన్ని సుఖాలు, భోగాలు. ఏవైనా బంధనాలే. బంధం అంటే మరల తిరిగి పుట్టడం. మరి ఎట్లా? కర్మలు చేస్తే బంధనాలు చేయకుండా ఉండటానికి వీల్లేదు. మరి మానవుడికి ముక్తి ఎలా, విముక్తి ఎలా అంటే దీనికి ఒక చక్కని ఉదాహరణ. మనకు పాములు పట్టి ఆడించేవాడు, వాడు పాములు పట్టుకొని ఆడిస్తే చూస్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. దానితో వాడి భుక్తి గడుస్తుంది. కానీ ఆ పాము కనుక కాటు వేస్తే చస్తాడు, లేదా అనారోగ్యం పాలవుతాడు. మరి ఎట్లా? వాడు పాముల్ని ఆడించకపోతే వాడికి భుక్తి లేదు. వాడికి వచ్చిన విద్య అది ఒకటే. కాబట్టి వాడు పాముల్ని ఆడించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడి కూరలు పీకి ఆడిస్తాడు. అప్పుడు భయం లేదు, వాడికి భుక్తి గడుస్తుంది. అదే మనం కూడా చేయాలి. వాడు పాముని ఆడిస్తాడు కాబట్టి కూరలు పీకేస్తాడు. మనం కర్మలు చేయాలి కాబట్టి కోరికలనే కూరల్ని పీకేయాలి. అంటే కోరికలు లేకుండా కర్మలు చేయాలి. దీనినే నిష్కామ కర్మలు అంటారు. కామము అంటే కోరిక, నిష్కామం అంటే కోరికలు లేకపోవడం. అప్పుడు ఆ కర్మలు బంధం కావు. మనము భగవంతుని పూజ చేసేటప్పుడు కూడా కష్టాలైతే పోవాలని, కష్టాలు లేకపోతే ఇంకేదో కావాలని కోరుకున్నాం. అట్లా ఏ కోరికలు లేకుండా చేసే పూజనే నిష్కామ పూజ అంటారు. అంటే మనము ఏ పని చేసినా ఏదో ప్రయోజనం ఆశిస్తాం. కానీ వేదాలలో ఏమి చెప్పిందంటే, వేదాంతం ఏం చెప్పిందంటే నిష్కామ కర్మలు చేయమంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష కూడా అనుభవిస్తే ఇక సంచితము కావు.
నిష్మామ నిష్కామ కర్మయోగాన్ని భగవద్గీతలోని 3, 4, 5 అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పబడింది. సంచిత కర్మల సంగతి ఏంటి? వీటిని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. మరి ప్రారంధ కర్మలు మాత్రం అనుభవించి తీరాల్సిందే. అంటే భగవంతునికి దగ్గరై భగవద్భావంతో ఉంటూ సంతోషముగా అనుభవించాలి. ఈ విధముగా 3 కర్మలు ఖర్చయిపోతే ఇక పాపము పుణ్యము సున్నా. పాపము పుణ్యము లేకపోతే ఇక జన్మ లేదు, మోక్షమేనన్నమాట. అంటే జన్మరాహిత్యం. అయితే ఆగామి కర్మలు ఎలా అనుభవించాలి, ప్రారంధ కర్మలు ఎలా అనుభవించాలి, సంచిత కర్మలు ఎలా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి అనేది అంత తేలికైన విషయం కాదు. దాని గురించి విపులముగా వచ్చే వీడియోలో చూడండి. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.